హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వినాయక చవితికి పిండితో ఎలా గణపతిని తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. పిండి గణపతి కోసం ఇక్కడ నేను 2 కప్స్ వరకు గోధుమ పిండి, అలానే 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. వీటిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి వేయడం వలన పిండి మనకి క్రాక్స్ రాకుండా మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. పిండిని బాగా సాఫ్ట్గా మెత్తగా ఒక ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పిండిని తీసుకొని అందులో పసుపు కలుపుతున్నాను. పిండిలో వాటర్ వేయకముందే కొంచెం పొడి పిండిలో పసుపు కలిపి అప్పుడు ముద్దలా చేసుకోండి, చాలా ఈజీగా అవుతుంది. కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం పిండిలో నేను పసుపు కలుపుకుంటున్నాను. ఇలా బాగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వినాయక చవితికి నేను ఇప్పుడు ఖతార్లో ఉంటున్నాను. మాకైతే ఇక్కడ మరి మట్టి బొమ్మలు దొరకవు కదండి, అందుకని ఇలా పిండి గణపతిని చేసుకోవాలి. లేదా సున్నిపిండి ఇంకా పసుపుతో కూడా చేసుకోవచ్చు. మట్టి బొమ్మలు చేయడానికి కూడా మట్టి ఉండదండి, ఇక్కడ సరిగ్గా మంచిగా ఉండదు. రిమైనింగ్ పిండిని ఇలా బాల్స్లా చేసుకోవాలి. కింద బేస్ కోసం ఒక పెద్ద బాల్ చేసుకున్నాను, అలాగే స్టమక్ కోసం అలా సైజుల వారీగా చేసుకోవాలి. ఇప్పుడు బేస్ కోసం పెద్ద ఉండని ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా చేసుకోండి. అలానే ప్లేట్కి కొంచెం నెయ్యిని కూడా రాసుకోవాలి, లేదంటే గణపతిని తీసేటప్పుడు ఈజీగా రాదు. ఇలా రౌండ్గా చేసుకున్నాక ఇప్పుడు ఇంకొక బాల్ని పెట్టాలి. రాకుండా చేతిని తడుపుకుంటూ ఇలా పెట్టుకోవాలి. ఎగ్స్ కోసం ఇంకొంచెం పిండిని తీసుకొని ఇలా పాదాల దగ్గర కొంచెం ప్రెస్ చేసుకోవాలి. స్ట్రాంగ్గా ఉండడానికి టూత్ పిక్స్ ఉంటాయి కదండి, ఆ టూత్ పిక్స్ యూస్ చేసుకొని ఆ బాల్ పైన ఇంకొక చిన్న బాల్ పెట్టుకోవాలి. మీకు పిండి క్రాక్స్ ఏమైనా కనిపిస్తే చేతితో ఇలా సాఫ్ట్గా చేసేయండి. 2 చిన్న బాల్స్ని టూత్ పిక్స్ యూస్ చేసి ఇలా చెవుల కింద పెట్టుకోవాలి. చెవులు కొంచెం వెడల్పుగా వచ్చేటట్టు ఒత్తుకుంటూ ఉండాలి. చేతుల కోసం ఇంకో 2 బాల్స్ని ఇలాగా కాళ్ళు ఎలా పెట్టామో చేతులను కూడా బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకొని అరచేతుల దగ్గర ప్రెస్ చేయాలి. చేతిలో చిన్న లడ్డు పెట్టడానికి ఇలా ఒక పైకి ప్రెస్ చేసి పెట్టానండి. ఇంకొక అరచేతిని స్ట్రైట్గా పెడుతున్నాను. మధ్యలో చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు గణపతికి వస్త్రం కింద మనం పసుపు పిండిని కలుపుకున్నాం కదండి, దాన్ని ఇలాగ జంజంలా వేస్తున్నాను. తొండం పెట్టుకున్నాక జంజం వేస్తే సరిగ్గా కుదరదండి, అందుకని ముందు ఇది వేసేసి పైనుంచి తొండం అయితే పెడుతున్నాను. కొంచెం పిండిని ఇలా సన్నగా చేసుకొని తొండంలా పెట్టుకోవాలి. పైన పిండిని హెడ్ పైన ఇలా కొంచెం లైట్గా వాటర్ అప్లై చేసుకొని ఇలా పామితే పిండిలో కలిసిపోతుందండి. తొండం ఎప్పుడూ లెఫ్ట్ సైడ్కే ఉండాలండి, మర్చిపోవద్దు. ఇంకొంచెం పసుపు కలిపిన పిండిని తీసుకొని చేతులకిను కాళ్ళకి కడియాలా వేసుకోవాలి. మీకు ఇంకా కలర్ఫుల్గా కావాలి అంటే కొంచెం పిండిలో కుంకుమ కూడా కలిపి పెట్టుకోవచ్చు. మనం ఎకో ఫ్రెండ్లీ గణపతిని చేసుకుంటే నిమజ్జనం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్న టబ్లో దీన్ని వేసుకొని ఆ వాటర్ని మొక్కలకు వేసేయచ్చండి. ఇలా మీకు కావలసిన సైజులో పిండిని అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే బాగా పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఒక చిన్న లడ్డూను కూడా చేసి చేతిలో పెట్టాలండి. లడ్డు పెట్టేటప్పుడు తొండం బాగా కొంచెం పెద్దగా ఉండడం వలన లడ్డు పడిపోతుంది, అందుకని తొండాన్ని కొంచెం చిన్నగా చేశాను. తొండానికి ఎడ్జ్లో లైట్గా చిన్న హోల్లా ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాలెన్స్ హెడ్ పార్ట్ ఉంది కదండి, ఇక్కడ తలపాగాలాగా పెట్టుకోవాలి. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు, కొంతమంది కిరీటం షేప్లో పెట్టుకుంటారు. నేను ఇలాగా చిన్న చిన్న రౌండ్స్లా చేసుకొని 3 లేయర్స్ అయితే పెట్టానండి. సూదితో కానీ లేదా టూత్పిక్తో కానీ ఇలా చెవులకి షేప్ వచ్చేటట్టు ఇలా గీతల్లా పెట్టుకోవాలి. చేతులు, కాళ్ళు, తొండం ఇంకా తలపాకకు కూడా ఇలా అడ్జస్ట్ చేసుకొని గీతలు పెట్టుకోవాలి.
ఇదే ప్రాసెస్లో సున్నిపిండి ఉంటుంది కదండి, సున్నిపిండిలో పసుపు కలిపి పసుపు గణపతిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. పైన బొట్టు దగ్గర నామాల కింద 3 గీతలు అయితే గీసాను. కోసం 2 డాట్స్లా పెడుతున్నానండి. అక్కడ మిరియాలు అయితే పెడతాను. మిరియాలు కొంచెం చిన్నగా హోల్ చేసి పెట్టడం వల్ల ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు దంతాల కోసం నేను ఇక్కడ టూత్ పిక్స్ని ఇలాగ కట్ చేసుకొని పౌడర్ ఉంటుంది కదండి, పౌడర్లో కొంచెం వాటర్ వేసి ఇలాగ వైట్గా వచ్చేటట్టు చేసుకొని పెట్టుకున్నాను. ఒక దంతం పెద్దగా ఒక దంతం చిన్నగా ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ మనకి వినాయకుడి వాహనాన్ని అయితే చేయాలండి. నేను కొంచెం చిన్నగా తీసుకొని తోక 2 చెవులు పెట్టి ఇలా చిన్నగా చేసేసుకోవచ్చండి ఎలుకని. మూషికానికి మిరియాలు బాగా పెద్దవి అయిపోయాయండి, అందుకని కాటుకొని ఇలాగా కళ్ళకి పెడుతున్నాను చిన్నగా. ఇందులో పసుపు కలిపిన పిన్ను ఉంది కదండి, అది చాలా ఎక్కువ ఉండిపోయింది. ఇప్పుడు నేను కొంచెం హైట్ రావడానికి అది కింద బేస్ లాగా ఇంకొక బేస్ అయితే వేస్తున్నానండి. ఈ స్టీల్ ప్లేటు కొత్త ప్లేట్ అండి, నేను అందుకే దేవునికి ఇది యూస్ చేస్తున్నాను. ఈ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి ఈ ఎల్లో కలర్ బేస్ వేసాక దానిపైన మనం తయారు చేసిన గణపతిని పెట్టుకోవాలి. కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి టూత్ పిక్తో ఇలా ఫ్లవర్ షేప్లో కట్ చేసుకున్నాను. నేను యాక్చువల్లీ 2 బొమ్మలు చేద్దాం అనుకున్నానండి, అందుకని పసుపు కలిపిన పిండి కొంచెం ఎక్కువగా కలిపాను. కాకపోతే నాకు టైం లేదు, మా పాప విసిగిస్తుంది, అందుకని చెప్పి ఆ పసుపు కలిపిన పిండిని ఇలా యూస్ చేశాను. వల్ల కాకుండా ఇంకేమైనా మంచిగా మీరు షేప్లో కట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. మా బుజ్జి గణపతికి దిష్టి తగలకుండా స్టమక్కి నేను ఒక మిరియాన్ని అయితే పెట్టానండి. ఇండియాలో ఉంటే మేము మట్టి గణపతిని కొని దానికి పూజ చేసేవాళ్ళం. అలానే పసుపు గణపతిని కూడా చిన్నగా చేసుకునేవాళ్ళం. ఇక్కడ దొరకవు కాబట్టి ఈసారి నేను పిండితో చేస్తున్నాను. ఇంకా మా దేవుడికి ఒకటి తక్కువైందండి, అదేంటో చూసి చెప్పగలరా? బొట్టు పెట్టాలండి. దీనికోసం విభూది ఉంటుంది కదా, విభూదిని అందులో కొంచెం వాటర్ కలిపి ఇలాగా 3 గీతల కింద పెట్టుకోవాలి. మధ్యలో చిన్న చుక్క పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఏంటంటే పూజ చేసేటప్పుడు ఎలానో కుంకుమ యూస్ చేస్తాం కదా, ఎర్ర తిలకం ఉంటుంది కదండి, దానితో చిన్నగా ఇలా డాట్లా పెట్టుకున్నాను. ఎక్కువసేపు ఉండదండి, అందుకని చెప్పి తిలకం ఇలా పెట్టుకున్నాను. అలానే మూషికానికి కూడా చిన్న బొట్టు పెట్టాను. అరచేతి మీద స్వస్తిక్ మార్క్ కూడా పెట్టానండి. అంతే అండి. మేము ప్రిపేర్ చేసిన ఈ పిండి గణపతి ఎలా ఉన్నారో మీరు చూసి చెప్పండి. మీరు కూడా ఈ వినాయక చవితికి ఇలా చేసి చూడండి, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మీరు తయారు చేసిన విగ్రహానికి మీరే పూజ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. మొత్తం తయారు చేశాక నెయ్యిని కానీ వాటర్ని కానీ పైన రాస్తే క్రాక్స్ రాకుండా ఉంటాయి. నచ్చితే ప్లీజ్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.